గుండెల్లో అల్లల్లో గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి. నా ప్రాణం కోరింది నన్ను నీతోనే ఉంటానని, ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని. తూనీ గల్లె మారింది హృదయం నువ్వే కనబడి, తుళ్ళి తుళ్ళిపోతోంది ప్రాయం తెలుసా తడబడి. నా పెదవంచులో నీ పిలుపున్నది, నీ అరచేతిలో నా బతుకున్నది. ఇన్నాళ్ళెంత పిచ్చోని నేను మనసిస్తుంటే తప్పించుకున్నా. మొత్తం మీద విసిగించి నిన్ను ఏదోలాగా దక్కించుకున్నా. మనసున్నది ఇచ్చేందుకే, కనులున్నాయి కలిపేందుకే అని తెలిసాక నీ ప్రేమలో పడిపోయానులే. నీ కౌగిళ్ళలో నా తల వాల్చని, ఈ కిలికింతలో నీ పులకించని. నాకు తోడు కావాలి అంటూ ఎప్పుడూ ఎందుకు అనిపించలేదు. ముద్దొద్దంటూ నీ ముద్దుకున్నా మనసే వచ్చి నడిచింది నీతో. కన్నీళ్ళొస్తే తుడిచేందుకు, సంతోషాన్ని పంచేందుకు, ఎవరూ లేని జన్మెందుకు అనిపించిందిలే. గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి. నా ప్రాణం కోరింది నన్ను నీతోనే ఉంటానని, ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని. గుండెల్లో అల్లల్లో గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి. అంటే ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఎంత బ్యూటిఫుల్ వాయిస్ తో అంత చక్కగా ఆ పాట పాడారంటే గ్యారంటీ అందులో ఎవరో బ్యూటిఫుల్ పర్సన్ యాక్ట్ చేసి ఉంటారు. శ్రీమణి గారు ఫస్ట్ టైం నా పాట వచ్చిన స్టేజ్ లో నేను డెఫినెట్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీనికి పూరి సార్ కే థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ ఇంత మంచి ఫిలిం గోలీమార్ నాకు ఇచ్చారు. డెఫినెట్లీ పూరి సార్ కే పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ దాట్. ఎక్కడ కొరియోగ్రఫర్ నా ప్రాణం కోరింది నన్ను నీతోనే ఉంటానని. బాబీ మాస్టర్. యా మేడం, బాగుంది మాస్టర్, మీ ఐడియా బాగుంది. థ్యాంక్ యూ మేడం. నాకేమనిపించింది అంటే సాంగ్ వచ్చి రొమాంటిక్ సాంగ్, ఇంకా కొంచెం రొమాన్స్ ఇదిలో వెళ్తే ఇంకా కొంచెం కూడా యాడెడ్ టు ది పర్ఫార్మెన్స్ అని నాకు అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు. జస్ట్ ఫ్యూచర్ లో జస్ట్ ఇంకా కొంచెం వీళ్ళిద్దరిది కెమిస్ట్రీ మీరు చూసుకోండి. ఓకే మేడం. వేరే ఏం లేదు. యాజ్ డాన్సర్స్ దీస్ గైస్ ఆర్ ఫ్యాంటాస్టిక్. యూ గైస్ డిడ్ రియలీ వెల్. బట్ జస్ట్ చిన్న పాయింట్స్ మీరు చూసుకోండి మాస్టర్. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రియమణి గారు. శేఖర్ మాస్టర్. బాబీ, మాస్టర్ ఈ సాంగ్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి బాబీ. నువ్వు వెనకాల అది స్క్రీన్ పిట్ షాడో ఇది అంటే చాలా బాగా డిజైన్ చేసావు. కానీ ఒక పొజిషన్ నుంచి ఆ పొజిషన్ కి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒక ఫ్లో ఉండట్లా, అంటే అక్కడికి వెళ్ళాలి అని పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. అది కూడా నువ్వు చిన్న ఫ్లో తో చిన్న మూమెంట్ తో, అంటే సాంగ్ లో జెల్ అయ్యి ఉండాలి. నువ్వు వెళ్ళేది కూడా తెలియకూడదు. ఏదో మూమెంట్ లో వెళ్తా అక్కడ పొజిషన్ ఇచ్చి ఉంటే అంటే ఇంకా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం బాగా. ఎస్. ఇంకా అనిపించింది ఏంటంటే భార్గవ్, సూరజ్ భార్గవ్ మూమెంట్స్ అన్ని చాలా బాగా చేశాడు. పాట పాడుతున్నాడు కానీ అదేదో ఊరికే పాఠం చెప్పినట్టు పాడుతున్నాడు. ఆ ఒక ఫీల్ తో రాట్లా. మెయిన్ నువ్వు చేపించేటప్పుడు అది కూడా చేపించు. ఓకే. అవి చాలా మందికి చెప్తున్నా, మరి ఎందుకు చిన్న చిన్న చూసుకోవట్లేదు? ఎందుకంటే మీరు ఇంత బాగా కాస్ట్యూమ్ వేయించి ఇంత బాగా డిజైన్ చేస్తున్నారు కదా, ఆ చిన్న విషయం ఎందుకు వదిలేస్తున్నారు అనేది.
నాకు చాలా బాగా నచ్చింది. అంటే బిగినింగ్ వీళ్ళిద్దరు బ్యాక్ ఉండి హ్యాండ్స్ తో చేశారు చూసావా, లాక్ చేసేవి, చాలా బాగుంది ఆ పోర్షన్, థ్యాంక్ యూ. అదిరిపోయింది. అదొకటి. తను నుంచొని ఉంటే ప్రియాంక నీస్ తో పైకి ఎక్కింది. ఎస్. అది అలా ఉండాలి మూమెంట్స్, చాలా కొత్తగా ఉన్నాయి, సాంగ్ కి జెల్ అయినాయి కరెక్ట్ గా. అలా 4-5 మూమెంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి చిన్న చిన్నవి, అవి చూసుకోండి మీరు. ఓకే మిస్టర్. నేను ఇంత బాగా చేస్తున్నారు, అవి కూడా మిస్టేక్స్ ఎందుకు అని చెప్పి. ఓకే ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మిస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. అట్లా 7 మొహాలు వేసుకొని చూస్తారేంట్రా, వాయించండి. కన్ను కొట్టరు పాల పిట్టరు, బయట పట్టరు. అర్రే 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 కన్నె పెట్టరు, కన్ను కొట్టరు, పాల పిట్టరు, బయట పట్టరు. గుట్టు గుట్టుగా జట్టు కట్టరు, జంట చేరితే గంట కొట్టరు. బొట్టు గిట్టు పెట్టబంటే ఊరు కొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. సూపర్, వన్స్ మోర్, వన్స్ మోర్, వన్స్ మోర్, వన్స్ మోర్. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు. పాల పిట్టరు, బయట పట్టరు.